హలో గురుగారు, ఏంటి టెన్షన్ గా తిరుగుతున్నారు? బిజినెస్ ఏమైనా లాస్ వచ్చిందా? కాదయ్యా. మరి ఏమైంది? ఎందుకలా తిరుగుతున్నారు? స్కూల్ రీఓపెన్ అయ్యాయి కదా. ఏంటి ఈ వయసులో మీరు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారా? నేను కాదయ్యా, మా పిల్లలు. పిల్లలు వెళ్తే వాళ్ళ టెన్షన్ పడాలి కానీ పేరెంట్స్ గా మీకెందుకు టెన్షన్? టెన్షన్ లేట్ అయితే రోజా గారికి ఎంత టెన్షన్ ఉంటుందో, స్కూల్ స్టార్ట్ అయితే మా పేరెంట్స్ కూడా అంతే టెన్షన్ ఉంటది. పిల్లలు స్కూల్కి లేట్కి వెళ్తే మహా అయితే ఏం చేస్తారండి? నీళ్ళు. అదే మా పేరెంట్స్ తీసుకెళ్ళడం లేట్ అయిందే అనుకో, నీళ్ళనే కాదు నాగిరి డాన్స్ కూడా ఇప్పిస్తారు. మీ అందరూ ఒకటి గమనించారా? మనం చదువుకునే దగ్గర నుంచి చదువుకునే దగ్గర వరకు వచ్చాం. వావ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్. చప్పట్లు చప్పట్లు. నేను 40,000తో నా 4 సంవత్సరాలు బీటెక్ పూర్తి చేసుకున్నా. ఇప్పుడు అదే 40,000తో బుక్స్ కూడా కొనలేకపోతున్నా. కాన్వకేషన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు డ్రాయర్ మాత్రం తెలియని వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మా, వీళ్ళు చూస్తుంటే పిల్లల్లా కాదు, ఫీజుల్లా కనబడుతున్నారు. సరేరా, మళ్ళీ స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏమనిపిస్తుంది? తొందరగా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలనిపిస్తుంది నాన్న. మీరేమో మీ ఫ్రెండ్స్ తో ఆడుకుంటే మీ స్కూల్ వాళ్ళేమో మాతో ఆడుకుంటారు. అలా కదరా చదవా, చదువుకోవాలి. పెద్దకి ఏమవుతావు? పోలీస్ అవుతావు నాన్న. వద్దురా, ఇంకేదైనా. ఎలాగో నీ ఫీజు కట్టలేక దొంగతనం చెయ్యాల్సి వస్తది. కొడుకి తండ్రి అరెస్ట్ చేస్తే బాగోదు కదరా. అమ్మా, నువ్వేమవుతావమ్మా? నేను డాక్టర్ అవుతాను నాన్న. నువ్వు కన్ఫామ్ గా డాక్టర్ అవ్వాలమ్మా. ఎందుకంత కన్ఫామ్ గా నాన్న? ఎలాగో మిమ్మల్ని చదివించి పెద్ద అయినప్పటికీ నా హెల్త్ పాడవుతుంది. నువ్వే నన్ను వైద్యం చేసి బతికించాలమ్మా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అవునా, మన తాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకొని వెళ్ళిపోతామన్నావు కదా, మరి మనం ఎప్పుడు వెళ్తాము? ఆ స్థలం నువ్వు 3rd క్లాస్ లో ఉన్నప్పుడే అమ్మేశారమ్మా, ఈ ఫీజు కట్టలేక. అయితే ఈ ఇంట్లోనే ఉంటామా నాన్న? లేదమ్మా, నెక్స్ట్ మంత్ వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నా. ఎందుకు నాన్న? ఇల్లు వీడి ఫీజు కోసం అమ్మేశారమ్మా. నానా, నాకు యూనిఫామ్ కొనాలి నానా. సరే అమ్మా, మనకు తెలిసిన వాళ్ళ షాప్ లో తక్కువకి తెస్తా, మీ అమ్మ కుడుతుంది, హ్యాపీగా వేసుకోండి. అబ్బా కాదు నాన్న, స్కూల్లోనే కొనాలంట. ఏంటి? ఇప్పుడు స్కూలే కాదు, బట్టల షాప్ కూడా. సరే, ఎంతంట? 10,000 అంట. మీ క్లాస్ అందరికి కలిపా అమ్మా? అబ్బా కాదు నాన్న, ఒక్కరికే నానా. అంటే ఇద్దరికి కలిపి 20,000. ఆ యూనిఫామ్ క్లాత్ తో చేస్తున్నారు, కోయిన్ డైమండ్ తో చేస్తున్నారా? నానా, బుక్స్ కూడా కొనుక్కోవాలి. మనం సురేష్ బుక్ స్టాల్ ఉంది కదా, అక్కడ తీసుకోండి, నేను చెప్తా. అబ్బా, బుక్స్ కూడా స్కూల్ అనే కొనాలంట నానా. ఏంటి? నేను స్కూలే కాదు, బుక్ స్టాల్ కూడానా? ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. నానా, బుక్స్ మాత్రం త్వరగా కొన్నాను నాన్న. ఎందుకు నాన్న? ఇప్పటి నుంచి చదువుకుందామనా? కాదు నాన్న, కొత్త బుక్స్ నువ్వేంటమ్మా అక్కడికి కూర్చున్నావు? నానా, బుక్స్ కొన్నాక వాటికి అట్టలు వేసుకోవాలి కదా, దానికోసం 3,000 ఇవ్వండి నాన్న. అట్టలకి 3,000? దాని బదులు బట్టలే వస్తాయి కదమ్మా. నాన్న, వాటితో పాటు నాకు ఒక ఫ్లాంక్ కొనిచ్చండి, దాని మీద ప్రభాస్ ఫోటో ఉండాలి. ప్రభాస్ ఫోటో ఉండాలా? ఇరా రారా, నీకు ఫీజు కట్టేది ఎవర్రా? నీకు అన్నం పెడేది ఎవర్రా? నువ్వు. ఇవన్నీ కొనేస్తుంది ఎవర్రా? నువ్వు. మరి ఎవరు కూడా ఉండాలి? ప్రభాస్ దా. నీ చదువంతా ఇప్పటికి 50 లక్షలు అయింది, కనీసం నెలకు 20,000 రూపాయలు జాబ్ తెచ్చుకుంటారా నువ్వు? నువ్వు మాత్రం అలా తయారవకమ్మా, మనకి ప్రభాస్ ఫోటో లాంటివి వద్దే వద్దు. నాకు ప్రభాస్ ఫోటో వద్దు నాన్న, నాకు సాయి పల్పి ఫోటో కావాలి నాన్న. అమ్మా నాన్న, నాకు షూస్ కొనాలి నాన్న. లాస్ట్ ఇయర్ షూస్ వాడుకోవచ్చు కదమ్మా. అబ్బా నాన్న, నా కాల్ చేసుకుని పెద్దగా అయింది నాన్న. కాల్ సైజులు స్కూల్ ఫీజులు పెరుగుతాయి, నా శాలరీ తప్ప. నాన్న, నేను క్రికెట్ నేర్చుకుంటాను నాన్న. సరేరా, నేర్చుకో. అయితే క్రికెట్ కిట్కి 10,000. అయినా క్రికెట్ లో దెబ్బలు తగులుతాయి గానీ స్విమ్మింగ్ నేర్చుకో. అయితే స్విమ్మింగ్ సూట్ కి 10,000. అరే, మీ స్కూల్
స్కూల్లో డబ్బులు లేకుండా ఇది జరగదా నాన్న? నన్నేం నేర్చుకోమంటారు నాన్న? నువ్వు రైస్ వండడం నేర్చుకోమ్మా. అలా అంటారే నాన్న? పెద్ద హోటల్ పెట్టుకోనైనా బతకచ్చు. డాడీ అమ్మో మళ్ళీ ఏంట్రా? బాయ్ డాడీ. బ్రతికించారు బాయ్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే చదువుకున్నవాడు ఎప్పటికైనా గొప్పవాడు అవ్వగలడేమో కానీ చదువు అమ్మేవాడు మాత్రం ఎప్పటికీ గొప్పవాడు కాలేడు. సో పిల్లల్ని చదువుకునేలా చేయండి, చదువుకునేలా మాత్రం చేయకండి. అమ్మో మళ్ళీ ఏంట్రా? స్కూల్స్ ఎగ్జాక్ట్లీ రీఓపెన్ అయ్యే టైం అనుకుంటా ఇప్పుడు. సో ఆ టైంలోనే ఒక కాంటెంపరీ అండ్ అందులోని మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ చేసినందుకు ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ కిడ్. బీయింగ్ ఏ ఫాదర్ లైక్ ఐ మీన్ ఇప్పటి జనరేషన్లో ఇప్పటి ఫీజులు కడుతున్నా అనిల్ సార్. పొద్దున షూట్కి వచ్చేటప్పుడే నా వైఫ్ బయటకు వచ్చి 2 రోజుల్లో ఫీజు కట్టాలి అని అడిగింది. ఎంత కట్టాలి అంటే ఒక నంబర్ చెప్పి అలాగే అని ఎక్కాను కారు. ఏంటి 400 కోట్లు కొట్టించిన మీకే గుండెపోటు వచ్చిందంటే ఎంత చెట్టుకి అంత గాలి సుధీర్. ఈ స్కిట్ చూశాక నాకు ఒకటి చెప్పాలనిపించింది. ప్లీజ్ సార్. పిల్లల భవిష్యత్తు కోసం నానా కష్టాలు పడుతూ నానా ఇబ్బందులు పడుతూ నానా చాకరీ చేసేవాడినే నాన్న అంటాడు. మధ్యతరగతి తండ్రి రెండిటికి భయపడతాడు. ఒకటి పెళ్ళం ఏవండి అని నోరు తెరిచినప్పుడు, 2 బయట స్కూల్ తెరిచినప్పుడు. ఆయన శాలరీ మీడియం అయినా మనల్ని ఇంగ్లీష్ మీడియంలో వేస్తాడు. మనం ఎగ్జామ్స్లో చిట్టీలు పెడితే ఆయన బయట చిట్టీలు కట్టుకుంటూ ఉంటాడు. మనం లైఫ్లో డౌన్ ఫాల్ అవ్వకూడదని ఆయన హెయిర్ ఫాల్ తెచ్చుకుంటాడు. మనల్ని ఒక లెవెల్లో ఉంచడానికి ఆయన షుగర్ లెవెల్, బీపీ లెవెల్ కూడా లెక్క చేయడు. జనరల్గా మనం ఎండలోకి వెళ్తే చెమటలు పడతాయి. కానీ ఒక మధ్యతరగతి తండ్రికి ఫీజులు కట్టేటప్పుడు, పుస్తకాలు కొనేటప్పుడు, అప్పులు చేసేటప్పుడు, అప్పులు తీర్చేటప్పుడు, ఫంక్షన్లు, పెళ్లిళ్ళు ఇలా చెమటలు పడుతూనే ఉంటాయి. నాకు తెలిసి ఒక దేశానికి పీఎంగా ఉండటం అయినా ఈజీ ఏమో కానీ మధ్యతరగతి తండ్రిగా పిల్లల్ని పెంచి చదివించి పెద్ద చేయడం మాత్రం అంత ఈజీ కాదు. మోక్షిత్ మొత్తం భుజాల మీద వేసుకుని తీసుకెళ్ళావు. ఎనర్జీ బాగుంది. అలాగే ఇద్దరు లిషాన్ అండ్ తేజస్విని వాడిని నన్ను ఇరిటేట్ చేశాడు స్కిట్ చేసేటప్పుడు. కావాలని కుట్టినట్టు అనిపిస్తుంది నాకు. రియల్ ఫాదర్ కూడా అలా కొట్టడేమో, వీడు కొడతానే ఉన్నాడు. లిషాన్ వెరీ గుడ్. లిషాన్ ఆ కొట్టేటప్పుడు కూడా అలా కూర్చొని అలా ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ స్టైల్ గా చాలా బాగా చేసావు. అండ్ తేజశ్రీ నీ ఎనర్జీ కూడా చాలా బాగుందిరా. ఇద్దరు వెరీ గుడ్. ముగ్గురు చాలా బాగా చేశారు. శ్రీకాంత్ అన్న నెక్స్ట్ ఫాదర్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు ఈ స్కిట్ గురించి? ఫస్ట్ మా అన్నయ్య స్టైల్లో చెప్పిన తర్వాత చెప్తా. ఎస్. పిల్లలు పుట్టగానే పాల డబ్బాలు కానీ డైపర్స్ కోసం అని ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఒక తండ్రి పిల్లల కోసం ఖర్చు పెట్టే డబ్బులు 36,793 రూపాయలు. ప్రతి 10 నిమిషాలకి ఒక తండ్రి లోన్ తీసుకుంటున్నాడు. ప్రతి నెల వచ్చేప్పటికి ఈఎంఐ కడుతున్నాడు. అందుకే వాళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలనుకుంటున్నాను. డిఎస్ఎఫ్, డాడీ సెక్యూరిటీ ఫోర్స్. ఏసీఎఫ్ ఓకే, డిఎస్ఎఫ్ ఏంటి? ఇలా ఇందులో ఏమన్నా మంచి ఆఫర్లు ఉంటే నేను కూడా పెళ్లి చేసుకుంటాను. డాడీ సెక్యూరిటీ ఫోర్స్ స్థాపించిన శుభ సందర్భంగా డాడీ సెక్యూరిటీ ఫోర్స్ లో మొదటి చందా సుధీర్ తన వంతుగా ఎంత ప్రకటిస్తాడో మేము అందరూ ఎదురు చూస్తున్నాం. బ్యూటిఫుల్ స్క్రిప్ట్. ఎందుకంటే ఈ చదువులు కానీ వీటిలు కానీ ఒక తండ్రి పడే కష్టం చాలా చక్కగా నీట్గా చూపించారు. వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఆల్ ద బెస్ట్. చాలా మంచి స్క్రిప్ట్. సూపర్గా ఉంది ఈ స్క్రిప్ట్ మాత్రం. ఐ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. రోజా గారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైంలో మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ తీసుకున్నారమ్మా. దాంట్లో చదువుకునే రోజుల నుంచి చదువుకునే రోజుల వరకు వచ్చేసాం మనం. ఇక్కడ అందరూ ఏమో ఫీజులు కట్టే ఫాదర్ గురించి మాట్లాడుతున్నారు తప్ప ఫీజులు కట్టే మదర్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. పేరెంట్స్ అన్నాము, ఎస్పెషల్లీ వీళ్ళిద్దరు డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు ఇద్దరు కూడా ఫీజులు కట్టే ఫాదర్ల గురించి గొప్పగా చెప్పారు కానీ ఫీజులు కట్టే మదర్ గురించి చెప్పలా. నేను హర్ట్ అయ్యా. వన్ మోర్ చేయనా? పిల్లల భవిష్యత్తు కోసం నానా కష్టాలు పడుతూ నానా తండ్రి కష్టపడి ఆవిడని అమ్మ అంటారు. ఎస్ ఎస్